Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 2 జిఎస్ పేపర్ 1 2025 లో వచ్చిన అక్బర్ సింక్రెటిజం అనే దాని గురించి ఆన్సర్ ఎలా రాయాలి, ఇంట్రడక్షన్ లో ఏం రాయాలి, బాడీలో ఏం రాయాలి, కంక్లూజన్ లో ఏం రాయాలని మనం ఇక్కడ చూడబోతున్నాం. యాజ్ మెడైవల్ హిస్టరీ నుంచి చాలా రేర్ గా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సార్. అలాంటిది అక్బర్స్ రిలీజియస్ సింక్రెటిజం అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వచ్చిందంటే ఇది రేర్ ఫినామినా అనే చెప్పుకోవాలి. సో ఇంట్రడక్షన్ లో మనం ఏం రాయొచ్చు, బాడీలో ఏం రాయొచ్చు, కంక్లూజన్ లో ఏం రాయొచ్చు ఈ పర్టిక్యులర్ వీడియోలో చూద్దాం. నేను ఇక్కడ ఇంట్రడక్షన్ అని రాస్తా ఉన్నాను, కానీ మీరు ఎగ్జామ్ లో ఇంట్రడక్షన్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయకండి, ఓకేనా? సో ఆబ్వియస్లీ అక్బర్ రిలీజియస్ సింక్రెటిజం గురించి అడిగారు కాబట్టి ఆ రిలీజియస్ సింక్రెటిజం గురించో, లేకపోతే అక్బర్స్ రిలీజియస్ పాలసీ ఇన్ ద మెడైవల్ పాలిటీయో, లేకపోతే అక్బర్స్ కాంట్రిబ్యూషన్ టు ద మెడైవల్ పాలిటీయో గురించి మనం ఆన్సర్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అక్బర్ రెవల్యూషనైజ్డ్ the medieval polity by embedding tolerance and pluralism in statecraft. చాలా సింపుల్ వర్జన్ లో ఇంట్రడక్షన్ రాయడం జరిగిందండి. అక్బర్ హ్యాస్ రెవల్యూషనైజ్డ్ ద మెడైవల్ పాలిటీ బై ఎంబెడింగ్ tolerance and pluralism in the statecraft, where his religious syncretism created an enduring model of cultural inclusivity that strengthened Mughal Empire and Indian culture. చాలా సింపుల్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసామండి. అక్బర్ రెవల్యూషనైజ్డ్ ద మెడైవల్ పాలిటీ బై ఎంబెడింగ్ టాలరెన్స్ అండ్ ప్లూరలిజం అనే కీవర్డ్ ని అండర్లైన్ చేస్తూ ఇన్ హిస్ స్టేట్ క్రాఫ్ట్ హిస్ రిలీజియస్ సింక్రెటిజం క్రియేటింగ్ అన్ ఎండ్యూరింగ్ మోడల్ of cultural inclusivity is a keyword here that strengthened Mughal Empire along with the Indian culture. అంటే అక్బర్ చేసిన ఈ రిలీజియస్ సింక్రెటిజం అనేది నాట్ ఓన్లీ మొఘల్ ఎంపైర్ ని స్ట్రెంగ్థెన్ చేయడంలోనే కాదు, ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ ని రిచ్ స్పిరిట్ లో పెట్టడానికి ఈ పర్టికులర్ సెగ్మెంట్ అనేది మనకు హెల్ప్ అవ్వడం జరిగింది. ఇలా ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ ని గనక ఇవ్వగలిగితే examiner tends to impress, and as everyone know, better introductions will be giving us the edge of half mark ani prati okka question ki ala extra half mark padadam valla we would be having greater appreciations as such. ade body of the answer ku vachesariki philosophical foundations manam pulse of the question చూస్తే the main aspects of Akbar's religious syncretism అన్నాడు. అంటే మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్ లో ఈ మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి, అక్బర్స్ యొక్క రిలీజియస్ సింక్రెటిజం వల్ల దాంట్లో ఉన్న మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి అవి రాయాల్సి ఉంటుంది. ఫిలాసఫికల్ ఫౌండేషన్ యొక్క కాంపోనెంట్ లో ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ వీ హ్యావ్ డిఫరెంట్ పారామీటర్స్ హియర్. దీంట్లో వన్ ఈజ్ యూనివర్సల్ పీస్, సెకండ్ ఈజ్ Ibadat Khana, which is a hall of prayer or debate hall. అదే పాలసీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ లో కూడా మనకి అక్బర్ యొక్క రిలీజియస్ సింక్రెటిజం కనిపిస్తూ ఉంటది. దాంట్లో అబాలిషన్ ఆఫ్ జజియా ట్యాక్స్ అండ్ ఇంక్లూజివ్ appointments of Hindus to higher positions. అంటే ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఏ కాకుండా ఈ యూనివర్సల్ పీస్ అనేది ప్రమోట్ చేయడం, ఇబాదత్ ఖానాని ప్రమోట్ చేయడమే కాకుండా
పాలసీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ లో కూడా మీరు చూస్తే జజియాని అబాలిష్ చేసిన వ్యక్తి అక్బర్ ద గ్రేట్ అన్న దాంట్లో ఈ కన్సిడరేషన్ కూడా వస్తుంది సార్. తర్వాత మళ్ళీ జజియాని తీసుకొని రావడం జరుగుతుంది ఔరంగజేబ్ వచ్చినప్పుడు. ఈ పర్టికులర్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్ లో హిందూస్ కి కానీ వేరే రిలీజియన్స్ కి సంబంధించిన వ్యక్తులకు కూడా ఆ నోబల్ పొజిషన్ ఆర్ హయ్యర్ పొజిషన్ ఇవ్వడం, that is also one particular consideration considered as policy and administrative measure of this particular Akbar. Third, cultural and intellectual initiatives lo Dine-e-Ilahi అంటే కామన్ సెక్యులర్ రిలీజియన్ ఫర్ ఎవ్రీవన్. ఈ దినే-ఇలాహి which is a common secular religion for everyone, దాన్ని తీసుకొని రావడం జరిగింది, which is generally a blend of all the religions together. ఇవి కాకుండా డిఫరెంట్ ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్స్, ఎన్నో గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్లేట్ చేసే దానికి అక్బర్ చాలా స్టెప్స్ వేసినాడని మనం చెప్పొచ్చు. డిఫరెంట్ రిలీజియన్స్ లో ఉన్న బుక్స్ ని డిఫరెంట్ గా మార్చి ఆ పర్టికులర్ ట్రాన్స్లేషన్ అనే ఇనిషియేటివ్ తీసుకొని రావడం జరిగింది. ఎగ్జాంపుల్ మహాభారత్ ట్రాన్స్లేషన్. అండ్ ఆర్కిటెక్చర్ కూడా మనం చూస్తే దాంట్లో రిలీజియస్ సింక్రెటిజం అనేది కనిపిస్తుంది. అక్బర్ టైంలో కట్టిన ఆర్కిటెక్చర్లో ఏవన్నా చూసుకోండి, దాంట్లో బ్లెండ్ ఆఫ్ హిందూ, బ్లెండ్ ఆఫ్ ఇస్లాం ఆర్కిటెక్చర్ పక్కాగా ఉండుంటుంది. ఇవి కాకుండా సోషల్ అండ్ సింబాలిక్ రీచ్ లో అలయన్సెస్ పెట్టుకోవడం డిఫరెంట్ డైనాసిటీస్ తోని. ఈ అలయన్సెస్ త్రూ ఆ రిలీజియస్ సింక్రెటిజం అనేది మనకు కనిపిస్తూ ఉంటది. ఈ సోషల్ అండ్ సింబాలిక్ రీచ్ లో అలయన్సెస్ పెట్టుకోవడమే కాదు, అక్కడున్న పర్టికులర్ రిలీజియన్ లో ఉన్న మాంగ్స్, జైన్ మాంగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, వాళ్ళని కోర్ట్ హాల్లోకి పిలిపించుకొని వాళ్ళ యొక్క టీచింగ్స్ ని ప్రీచ్ చేయడం కూడా ఒక పర్టికులర్ కన్సిడరేషన్ గా జరిగింది. ప్లస్ రిలీజియస్ ఆర్థడాక్సీస్ ఎక్కడ ఉన్నా అవి అబాలిష్ చేయడం జరిగింది. రిలీజియస్ ఆర్థడాక్సిస్ ఏ రిలీజియన్ లో ఉన్నా, అది ఇస్లాంలో ఉన్నా, హిందూలో ఉన్నా, క్రిస్టియానిటీలో ఉన్నా, వాటిని అబాలిష్ చేసే ప్రయత్నం అక్బర్ చేశాడు. సో ఇవన్నీ బ్రాకెట్స్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది సార్ ఫిలాసఫికల్ ఫౌండేషన్ లోనేమో. ఎందుకంటే వాడు క్వశ్చన్ అడిగిన దాంట్లో ఎగ్జామిన్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అక్బర్స్ రిలీజియస్ సింక్రెటిజం అంటే ఏం ఆస్పెక్ట్స్ అక్బర్ రిలీజియస్ సింక్రెటిజం లో ఉన్నాయి. ఫిలాసఫికల్ లో యూనివర్స్ పీస్ కోరుకున్నాడు. ఇబాదత్ ఖానా డిబేట్ హాల్ ఏదైతే మెన్షన్ చేసిండో అది రిలీజియస్ సింక్రెటిజం కు ఒక చిహ్నంగా నిలిచింది. ఈ రోజు కూడా మనం ఇబాదత్ ఖానా గురించి మాట్లాడుకుంటాం. పాలసీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ లో జజియా ట్యాక్స్ ని అబాలిష్ చేసినాడు. అపాయింట్మెంట్స్ టు ద హిందూస్ అండ్ అదర్ రిలీజియస్ పీపుల్స్ టు ద నోబల్ అఫీషియల్స్ అండ్ కల్చరల్ అండ్ ఇంటెలెక్చువల్ ఇనిషియేటివ్స్ లో దినే-ఇలాహి which is a common religion for everyone, which has the blending elements of all the religions together. Plus ఎన్నో ప్రాజెక్ట్స్ ని, రామాయణ్ ని గాని మహాభారత్ ని గాని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ప్లస్ ఆర్కిటెక్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ చూస్తే కూడా మెజారిటీ ఆఫ్ ద ఆర్కిటెక్చర్స్ అక్బర్ కట్టిన టైంలో ఆ బ్లెండింగ్ నేచర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అట్లా సోషల్ అండ్ సింబాలిక్ రీచ్, రిలీజియస్ ఆర్థడాక్సీ, ఇట్లా ఎన్ని డైమెన్షన్స్ ని కన్సిడర్ చేస్తూ మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్ ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ which you give, number of examples which you give, that will give you a more greater picture of output of marks. అదే కంక్లూజన్ ఇచ్చేటప్పుడు మనం కంక్లూజన్ లో ఈ అక్బర్స్ రిలీజియస్ సింక్రెటిజం has correlated the articles 25 to 28 of Indian Constitution అని చెప్పొచ్చు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ తోని లింక్ చేస్తూ మనం ఈ కంక్లూజన్ ని రాయవలసి ఉంటుంది. వేరే ఏ డైమెన్షన్ దొరికినా రాయొచ్చు, కానీ నా దగ్గర ఉన్న డైమెన్షన్ లో ఇది మంచి డైమెన్షన్ అని అనిపించింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ ఇట్స్ సెక్యులర్ కలర్ అనే కాంపోజిషన్ తోని మనం కంక్లూజన్ చేయవచ్చు. అండ్ హిస్ రిలీజియస్ పాలసీస్ ఆర్ ఈవెన్ important in the
కంటెంపరరీ ఎరా. కంటెంపరరీ ఎరా అంటే ఎక్కడ సెక్యులర్ అన్న మాట వచ్చినా కూడా అక్బర్ గురించి మాట్లాడకుండా ఎవరు లేరు. అంటే ఆ యొక్క రిలీజియస్ సింక్రెటిజం వల్ల ఆ పర్టికులర్ లెగసీ అట్లా కంటిన్యూ అవ్వడం జరిగింది. ఇట్లా ఒక ఆప్టిమిస్టిక్ కంక్లూజన్ తోని మీరు ఆన్సర్ని ఎండ్ చేయాల్సి ఉంటుంది. సో హోప్ఫుల్లీ అందరికీ ఆన్సర్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీరు దీనికన్నా బెటర్ ఇంట్రడక్షన్స్ అండ్ కంక్లూజన్స్ రాసాము అనిపిస్తే కమెంట్ సెక్షన్లో ఆ పర్టికులర్ ఇంట్రడక్షన్ ఆర్ కంక్లూజన్ని డ్రాప్ చేసే ప్రయత్నం చేయండి. వి వుడ్ ఎవాల్యుయేట్ అండ్ మేక్ అండ్ గివ్ యూ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్స్. అండ్ ఇలా డైలీ ఒక్కొక్క ఆన్సర్ రాయడం వల్ల మీ యొక్క ఎఫిషియన్సీ ఫ్రమ్ 0 to మాస్టర్ పీస్ పెరగడం జరుగుతుంది. బట్ ఇట్ టేక్స్ మినిమమ్ ఆఫ్ 100 days టైం. ఇనీషియల్గా వస్తుందని మాత్రం అస్సలు అనుకోకండి. మెయింటైన్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ రైటింగ్. దట్స్ ఇట్. Subscribe to Ekam IAS Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.